హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కాంచనాస్ కిచెన్. టుడే రెసిపీ వచ్చేసరికి మష్రూమ్ పులావ్ అండి. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది, ఈజీగా అయిపోతుంది. లంచ్ బాక్స్ రెసిపీ అని చెప్పొచ్చు. వీకెండ్స్ కూడా భలే సెట్ ఉంటుంది. నాన్ వెజ్ డేస్లో కాకుండా వెజ్ డేస్లో మంచిగా ఇలా చేసుకొని తినొచ్చు అనమాట. ఈ మష్రూమ్ ఫస్ట్ నేను వీడియో తీద్దామని అనుకోలేదు, సో అందుకే నేను క్లీన్ చేయడం చూపించలేదు. మష్రూమ్స్ని పైన లేయర్ ఉంటుంది కదా, అది తీసేసి చక్కగా ఇలా కట్ చేసి పెట్టుకోవాలండి. తర్వాత బాండీ పెట్టేసుకొని ఇక్కడ ఆయిల్ వేసుకుంటున్నాను. హోల్ గరం మసాలా అని చెప్పచ్చండి. ఇక్కడ ఒక అనాస్ పువ్వు అండ్ ఒక మరాఠీ మొగ్గ, ఒక 3-4 లవంగాయలు అండ్ కొంచెం చెక్క, ఒక బిర్యానీ ఆకు నేను వేసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర ఏమి అవైలబిలిటీలో ఉంటే అవి వేసుకోవచ్చండి. మీ దగ్గర ఇవేమి లేవు, చెక్క లవంగాయలు ఉన్నా వాటితో కూడా చేసుకోవచ్చండి. టేస్ట్లో ఏం తేడా ఉండదు, చాలా బాగుంటుంది. అండ్ ఇక్కడేమో నేను ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చిని కట్ చేసుకొని వేసుకుంటున్నాను. నా స్పైసీనెస్కి తగ్గట్టుగా నేను పచ్చిమిర్చి 2 వేసుకున్నాను. మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా మీరు పచ్చిమిర్చిని అడ్జస్ట్ చేసుకోండి. మళ్ళీ కారం కూడా వేస్తాం ఇందులో, సో అందుకని చూసి వేసుకోండి. ఇక్కడ కొంచెం నేను కర్రీ లీవ్స్ యాడ్ చేశానండి. ఈ రైస్లో కర్రీ లీవ్స్ ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇక్కడ మనం కట్ చేసి పెట్టుకున్న మష్రూమ్స్ ఉంటాయి కదండి, అవన్నీ యాడ్ చేసేసుకోవాలన్నమాట. ఇవి చక్కగా ఇలా మగ్గించుకోవాలి. కొంతమంది ఏంటంటే మష్రూమ్స్ని ముందే ఉడకపెట్టి తర్వాత వేస్తారు. నేను అలా చేయట్లేదు అనమాట. అంటే ఎలాగో ఇది బిర్యానీయే కదండి, ఇంకా అందుకని ఆ వాటర్ని డ్రైన్ చేయడం ఎందుకని నేను ఇలా చేస్తున్నాను. అండ్ ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ వరకు సాల్ట్ని యాడ్ చేస్తున్నానండి. సాల్ట్ని యాడ్ చేసిన తర్వాత చూసారా వాటర్ దిగినాయి. అండ్ ఇక్కడ 2 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశానండి. అండ్ కొంచెం పసుపు యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని చక్కగా ఇలా మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ మగ్గించుకున్నాం అనుకోండి, ఆ వాటర్ కొంచెం అంతా కూడా ఎగిరిపోతుంది అనమాట. ఇలా కర్రీలాగా అవుతుంది. ఇలా అయిన తర్వాత మనం మీడియం సైజులో తీసుకున్న టమాటాలు ఉన్నాయి కదండి, అవి మంచిగా కట్ చేసుకొని ఇందులో వేసేసుకోవాలన్నమాట. ఇందులో వేసుకొని ఒక 5 మినిట్స్ అలా పెట్టి మగ్గించుకుంటే టమాటాలు కూడా ఉడికిపోతాయి అన్నమాట. టమాటాలు ఉడికిన తర్వాత కొంచెం కారం 1.5 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను నేను. మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా మీరు కారం అడ్జస్ట్ చేసుకోండి. కారం వేయటం వల్ల మంచి కలర్ వస్తుంది, అట్ ది సేమ్ టైం టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నేనైతే ఈ గ్లాస్తో 1.5 గ్లాస్ బాస్మతి రైస్ని 20 మినిట్స్ నానబెట్టుకున్నానండి. అందుకని నేను ఇక్కడ 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ని తీసుకుంటున్నాను. ఇలా బాయిల్ అయ్యేటప్పుడు కొంచెం ఒక హాఫ్ లెమన్ని అండ్ బియ్యాన్ని మనం నానబెట్టుకుంటాం కదండి, ఆ బియ్యాన్ని వేసేసుకోవాలన్నమాట. ఇప్పుడే ఒకసారి మీరు చెక్ చేసుకోవాలండి సాల్ట్ని. ఒకవేళ సాల్ట్ సరిపోకపోతే ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. మీరు బాస్మతి రైస్ని కనుక తీసుకొని ఒక 20 మినిట్స్ నానబెట్టుకున్న తర్వాత వాడుతున్నట్లయితే గ్లాస్కి 1.5 గ్లాస్ వాటర్ పోసుకోండి. ఒకవేళ కనుక మీరు సోనా మసూరి వాడుతున్నారనుకోండి రైస్ని, గ్లాస్కి 2 గ్లాసులు వాటర్ తీసుకోండి. అండ్ ఇలా పైనుంచి ఎట్లా పడితే అట్లా కలపకుండా కింద నుంచి ఒకసారి స్పూన్ పెట్టి ఇలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టుకొని మగ్గించుకున్నారంటే చాలా బాగుంటుంది. లాస్ట్లో నేను ఇలా కౌ గీ యాడ్ చేస్తున్నానండి, కొంచెం ఫ్లేవర్స్ బాగుంటాయని. ఏదైనా ఈ రైస్లో గీ మాత్రం చాలా బాగుంటుంది, మంచి ఫ్లేవర్ని ఇస్తుంది అనమాట మొత్తం రైస్కి. నా ఈ గిన్నెకి కొంచెం బాటమ్ తిన్నండి, సో ఇలా ప్యాన్ పెట్టుకొని మనం దమ్ చేయటం వల్ల మనకు అస్సలు అడుగు పట్టదు, చాలా బాగా వస్తుంది. చూడండి ఎంత బాగా రెడీ అయిపోయిందో. మీరు నా ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.